అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA1 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ కీని మీకు అప్లోడ్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. మొదటిగా బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లో 10 ఇచ్చినారు. 10 × 1 = 10 మార్క్స్, అంటే 10 ఇస్తారు, ఒకదానికి ఒక్కొక్క మార్కు. ఆ ఎంపికలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానం అవుతుంది. క్రింది వానలో అక్షర దోషం ఉన్న పదాన్ని గుర్తించి రాయండి. తర్వాత సరైన పదంతో కాలిని పూరించండి. రాము పరుగు పందెంలో గెలిచి డాష్ సాధించాడు, పథకం సాధించాడు. ఇచ్చిన అక్షరాలను క్రమపరచగా వచ్చు సరైన పదాన్ని గుర్తించండి. అముక్షర, అక్షరము. క్రింద ఇచ్చిన అక్షరాలను కలపగా ఏర్పడే సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత క్రింది వాణిని జతపరచండి. అంటే సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు వస్తే దాన్ని సంయుక్తాక్షరం, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. క్రింది వాక్యాన్ని చదివి గీత గీసిన పదానికి అర్థం రాయండి. అనురాగం అంటే ప్రేమ. క్రింది పదాలలో ఏవైనా 2 పదాలను కలపగా వచ్చే అర్థవంతమైన పదబంధాలను గుర్తించండి. ఆప్షన్స్ చూసుకోండి. దీంట్లో కొన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ షీట్ని అప్లోడ్ చేస్తాను. క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తారు. ఈ పేరాగ్రాఫ్ మీరు చదివితే ఈ పేరాగ్రాఫ్ సంబంధించిన మీకు ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తాయి. సింహం గాడిద ఏమని ఒప్పందం చేసుకున్నాయి. పైన పారాగ్రాఫ్ చదివితే మీకు ఆన్సర్స్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం ఆన్సర్ షీట్ అప్లోడ్ చేస్తాను, అన్ని క్లాసులవి. నెక్స్ట్ 9వ ప్రశ్న. ఈ కథ నుండి మీరు గ్రహించిన నీతి వాక్యం గుర్తించండి. 10వది. పేరా ఆధారంగా క్రింది వానలో ఏ వాక్యం సరికాదు. తర్వాత సెక్షన్ బి. మీ జవాబు పత్రంలో క్రింద ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్రింది అమ్మ అనే మాటకు సొంత వాక్యం రాయాలం, మంచి మాటలు. తర్వాత నెక్స్ట్ 12. క్రింద గేయ భావం చదివి భావం సొంత మాటల్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ షీట్ అప్లోడ్ చేస్తానమ్మా. క్రింది పేరాను చదివి 2 ప్రశ్నలను తయారు చేయండి. పరమానందయ్య తన శిష్యుల గురించి ఇచ్చినారు, 2 ప్రశ్నలు తయారు చేయాలి. తర్వాత క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. 15. శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడడం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలా ఇతరుల మేలు కోసం మీరు ఎప్పుడైనా ఏదైనా చేసి తృప్తి చెందిన సందర్భం రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అందరికీ ధన్యవాదాలు.